టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ బ్రిటిష్ వాళ్ళకన్నా 7,000 సంవత్సరాల ముందే మన దేశంలో ఈ పద్ధతిని వాడారని మీకు తెలుసా? టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ 20వ శతాబ్దంలో రాబర్ట్ ఎడ్వర్డ్స్ మరియు పాట్రిక్ స్టెప్టో కనిపెట్టరని మాత్రమే మనకు తెలుసు. కానీ 7,000 సంవత్సరాలు ముందే మన మహాభారతంలో ఈ ప్రక్రియ వాడడం జరిగింది. టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ అనగా స్త్రీ గర్భాశయంలో ఉన్న ఫెలోపియన్ గొట్టాలు మూసుకుపోవడం మరియు పురుషుల్లో తక్కువ స్పెర్మ్ కౌంట్ లేదా బలహీనమైన స్పెర్మ్ కదలిక వలన స్పర్మ్ ఎగ్ కలవకపోవడం వలన జైగోట్ ఫార్మ్ అవ్వకపోతే పిల్లలు పుట్టరు. అప్పుడు ఆర్టిఫిషియల్లో స్పర్మ్ ఎగ్ కలిపి జైగోట్ ఫార్మ్ చేసి భార్య గర్భాశయలోకి పంపిస్తారు. ఆ తర్వాత ఆ జైగోట్ అభివృద్ధి అయ్యి పిండంగా మార్పు చెంది 9 నెలల తర్వాత బిడ్డను జన్మనిస్తోంది. కానీ 7,000 సంవత్సరాల క్రితమే హస్తినాపురం రాజైన ధృతరాష్ట్రుడి భార్యైన గాంధారి కడుపులో ఉన్న పిండం 2 సంవత్సరాల పాటు పెరగలేదు. అదే సమయంలో కుంతికి ధర్మరాజు మరియు భీముడు పుట్టారని తెలుసుకున్న గాంధారి తన కడుపులో ఉన్న పిండం పెరగడం లేదని కోపంలో తన పొట్టపై తానే బలంగా కొట్టుకుంది. దాంతో ఆమె గర్భం మాంసపు ముద్దలా బయటకు వచ్చింది. దాన్ని చూసి ఆమె చాలా బాధపడింది. అప్పుడు మహర్షి వ్యాసుడు వచ్చి ఆ మాంసాన్ని 100 భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక ప్రత్యేకమైన కుంభంలో ఔషధ ద్రావణంలో ఉంచాడు. ఈ కుంభాల్లో ఒక్కో భాగం నుండి 100 కౌరవులు జన్మించారు. గాంధారి కోరిక మేరకు కూతురు కోసం ఇంకో అదనపు ముక్కని కొశారు. కౌరవులలో మొదటివాడు దుర్యోధనుడు. 101వ సంతనం దుస్సల. ఇలా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ద్వారా కౌరవులు 7,000 సంవత్సరాల క్రితమే జన్మించారు. ఇవే కాకుండా ఇప్పుడు ఉన్న ఎన్నో అడ్వాన్స్ టెక్నాలజీ 1,000 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో మన పూర్వీకులు కనిపెట్టేశారు. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఇప్పటికీ అంతుచిక్కని ఎన్నో సైన్స్ ఇప్పటికీ ఏ సైంటిస్ట్ కనిపెట్టలేకపోయారు. ఇంత అడ్వాన్స్ సైంటిఫిక్ చరిత్ర ఉన్న మన భారతదేశంలో హిందువుగా పుట్టినందుకు గర్వించాలి. భారత్ మాతా కీ జై. సహదేవుని తల్లి పేరు మీకు తెలిస్తే క్రింద కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.